సమశత్రౌ చ మిత్రే చ. ఇవి వేస్ట్ మార్క్స్ రాని చదువు ఎందుకు సత్య చెప్పు. మేడం అయితే ఈ బుక్ రోజు చదవాలా? మన డైలీ లైఫ్ థియరీస్ కూడా ఉంటాయా? సైన్స్ గురించి, ఎనర్జీ లెవెల్స్ గురించి ఇంకా మీ ఇందులో ఏమైనా ఉన్నాయా? మనం ఎంత చదువుకున్నా కూడా ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ అయితే ఆ చదువు మనకి ఎలా ఉపయోగపడినట్టు? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. జై శ్రీకృష్ణ నాన్న. చిరాగ్గా ఉంది. నేను ఒక్కడనే ఆడుకుంటా, అక్కని పిలుస్తా. There are 8 planets in the solar system. అక్క దా ఆడుకుందాం. సరే వసంత్, పద వెళ్ళి ఆడుకుందాం. మన ఇద్దరమేం ఆడుకుంటాం, సత్యాన్ని కూడా పిలుద్దాం. సరే పద. పద. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. సత్య దా వెళ్ళి ఆడుకుందాం. నేను ఇప్పుడు రాను, భగవద్గీత చదువుకోవాలి. ఎప్పుడు ఎలా చదువేంటి, పద వెళ్ళి ఆడుకుందాం. వద్దు, ఇది చదివితే చాలా మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది ఎందుకు? సైన్సో తెలుగో సోషల్ చదివితే ఎగ్జామ్లో అన్నా మార్క్స్ పడతాయి. ఇది వేస్ట్ మార్క్స్ రాని చదువు ఎందుకు సత్య చెప్పు. ఇలాంటివి చదివితేనే ఒక పర్సన్ ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చెయ్యాలో ఇలాంటివి చదివితే తెలుస్తాయి. కాదు, అదంతా కాదు, పద వెళ్ళి ఆడుకుందాం. ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు? అమ్మ కూడా ఎప్పుడు ఇలానే అంటుంది, ఈ బుక్ ఎందుకు పనికిరాదు అని. సరేలే, కన్ఫ్యూజన్ ఎందుకు, మేడంని అడుగుదాం. సరే పదండి, మేడం దగ్గరికి వెళ్దాం. సరే పద వెళ్దాం. మేడం అక్కడ లేరు, మేడం అక్కడ ఉన్నారు. ఓ జై శ్రీకృష్ణ అమ్మ, బాగున్నారా? బాగున్నాం. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? మ్యామ్, వీళ్ళు భగవద్గీత చదువుతుంటే అసలు ఏమీ ఉపయోగం లేదు అంటున్నారు మ్యామ్. మా అమ్మ కూడా ఎప్పుడు అలానే అంటుంది, ఎందుకో నాకు తెలీదు. ఓకే, ఉపయోగం అంటే ఎలా? మన లైఫ్లో ఉపయోగపడాలి. అదే ఎలా? లైఫ్లో ఉపయోగపడేది ఏంటి? ఇప్పుడు చదువు అంటే మనకి ఉపయోగపడేది అయి ఉండాలి కదా. అంటే మీ దృష్టిలో భగవద్గీత మనకి ఉపయోగం లేదు. సరే, ఇప్పుడు నువ్వు 9th క్లాస్ చదువుతున్నావు కదా, మరి 8th క్లాస్లో ఒక లెసన్ తీసి, నీకు 8th క్లాస్ వసంత్, నువ్వు 8th క్లాస్ కదా, వసంత్కి ఒక లెసన్ చెప్పమ్మా, సైన్స్లో ఫస్ట్ లెసన్. అలా ఎలా చెప్పగలుగుతాం మ్యామ్? ఎగ్జామ్స్ ఎప్పుడే అయిపోయాయి. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా మనం అది చదవక్కర్లేదు. మరి నాకు ఒక మాట చెప్పండి, చిన్నప్పుడు ఎప్పుడో ఎల్కేజీలో ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నారు, అలాగే వర్ణమాల నేర్చుకున్నారు కదా, దాన్ని ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే మరి ఉపయోగపడతాయి. సో మనకి ఎప్పుడు ఏది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఉపయోగించుకునే విధానం బట్టి ఉంటుంది. చదువు అనేది మనం ఎంత చదువుకున్నా ఎమోషన్స్ని మనం ఎప్పుడైతే ఎలా అయితే కంట్రోల్ చేసుకుంటామో ఆ చదువు కూడా మనకు అలాగే అప్పుడే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది, అలాగే ఇంటర్మీడియట్. ఎక్కువగా ఈ క్లాస్ పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. ఇలా రిజల్ట్ వచ్చిన వెంటనే చాలామంది పిల్లలు ఒక 1 మార్క్ తక్కువ వచ్చిందనో, లేకపోతే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసో ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి అప్పటి వరకు చదువుకునే చదువు ఆత్మహత్య చేసుకునేటట్టే నేర్పించిందా? ఇంక దేనికి ఆ చదువు అసలు ఉపయోగమే లేదా? కానీ చదువుని మనం జ్ఞానం కోసం చదువుకోవాలనే విషయం ఇప్పుడున్న మీలాంటి పిల్లలకి ఖచ్చితంగా అర్థం కావాలి. చదువు అంటే ఏదో కేవలం మార్క్స్ కోసమో, లేకపోతే ఇంకొక దానికోసమో, లేకపోతే ఒక ఉద్యోగం వస్తే మాకు చదువు అయిపోయింది, ఇంక మాకేం అవసరం లేదు అంటే ఎలా? లైఫ్లో ప్రతి క్షణము కూడా మనం పోరాడుతూ ఉండాలి. అన్ని స్కిల్స్ ఉండి యుద్ధం చేయాలి అనే ఒక కోరికతో యుద్ధ భూమికి వెళ్ళి, నేను యుద్ధం చేయలేనేమో, ఎందుకంటే ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా నా బంధువులేమో, నా ఫ్రెండ్స్ ఏమో, నా గురువులేమో అని ఎన్నో కన్ఫ్యూషన్స్. అసలు నేను యుద్ధమే చేయలేను, చేతిలో గాంధీవం సంస్కృతే హస్త అంటే అలాంటి ఒక చాలా, ఇప్పుడు మన చేతిలో ఏదైనా ఒక విలువైనటువంటి ఒక ఇది ఉందనుకోండి, ఆయుధం ఉందనుకోండి, దాన్ని పట్టుకొని మనం ఉపయోగించాలి. అసలు మనకు ఉపయోగమే లేకుండా అసలు నేను ఇదేమీ చేయలేనేమో అని ఇలా చతికిలు పడిపోతే ఏం చేయాలి? అప్పుడు అలాంటి ఎమోషన్ ఇంబ్యాలెన్స్ని మళ్ళీ
కంట్రోల్లోకి తీసుకొచ్చి లేదు నువ్వు ఖచ్చితంగా యుద్ధమే చేయాలి, నువ్వు అలా ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతే ఎలాగా, నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్పేదే భగవద్గీత. అసలు ఇన్ఫ్యాక్ట్ భగవద్గీత మొదలయ్యేదే దాంతో అనమాట. కాబట్టి ఖచ్చితంగా భగవద్గీతని మనం చదువుకోవాలి, అన్వయంలో కూడా పెట్టుకోవాలి. మేడం అయితే ఈ బుక్ రోజు చదవాలా? అమ్మ, ప్రతిరోజు మనకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. మనం లేస్తూనే ఒక ఎమోషన్తో లేస్తాం స్కూల్కి వెళ్ళాలని, అలాగే ఇంట్లో వాళ్ళతోని, ఇంట్లో అమ్మ దగ్గర నుంచి చూసుకుంటే ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఇట్లా వీళ్ళందరితోని మనం ఒక రకమైన బిహేవియర్లో కొన్ని ఎమోషన్స్ని మనం ఖచ్చితంగా క్యారీ చేయాలి. అందులో కొన్ని నచ్చినవి ఉంటాయి, కొన్ని నచ్చనివి ఉంటాయి. అలాగే స్కూల్కి వెళ్తాం, స్కూల్లో టీచర్స్ కొన్ని చెప్తారు, అందులో కూడా మనకి కొన్ని నచ్చినవి ఉంటాయి, నచ్చకపోయినవి ఉంటాయి. సో నచ్చకపోయినప్పుడు మనం టీచర్కి ఎదురివ్వలేం. అలాగే ఇంట్లో మనకి ఏదైనా అమ్మ మనకి నచ్చిన మాటని మనకి ఇష్టం లేకుండా, ఆ టైంలో మనకి కొన్ని ఇష్టం లేకపోవచ్చు, అలా చెప్పేటప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకోలేం. అలా అని అమ్మ మీద బరష్టాలం. సో దీన్ని ఏమంటారంటే ఎమోషనల్ బ్యాలెన్స్. ఇలాంటివన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఈ పుస్తకాన్ని మనం చదివి అన్వయించుకోవాల్సిందే కదా. మేడం అయితే ఇందులో ఎమోషన్స్ కంట్రోల్ గురించి మాకు అర్థమైంది. దీంట్లో సైన్స్, సోషల్, మన డైలీ లైఫ్ థీరీస్ కూడా ఉంటాయా? ప్రతి థియరీ కూడా చక్కగా వివరంగా చెప్పబడి ఉందమ్మా. అయితే మనం దాన్ని ఎలా అన్వయించుకోవాలి అనేది మనకు ఉన్న జ్ఞానంతో మనం భగవద్గీతను కనుక చదివితే మనకు ఖచ్చితంగా అలాగే ఉపయోగపడుతుంది. ఉదాహరణకి చూడండి, మీ అందరికీ కూడాను చిన్నప్పుడు 4th క్లాస్ అండ్ 5th క్లాసుల్లో వాటర్ సైకిల్ గురించి చెప్పారు కదా. ఇదే వాటర్ సైకిల్ని భగవద్గీత బుక్లో కూడా ఉంది, తెలుసా మీకు అది? ఏంటి అంటే అన్నాద్భవంతి భూతాని. ఇది మనం రోజు స్కూల్లో చెప్తాం, అదే కదా? ఓకే, ఏం చెప్పుకుంటాం అన్నాద్భవంతి కోసం మనం? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కదా. ఇందులో వాటర్ సైకిల్ ఎలా ఉంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మనకి వర్షం ద్వారా వచ్చే నీటిని ఆధారం చేసుకొని పంటల్ని పండిస్తాం. మరి వర్షాలు ఎలా వస్తాయి, వర్షాలు ఎలా పడతాయి? ఎప్పుడైతే మేఘాలు అనేవి చక్కగా వాటర్తో నింపబడి ఆ వర్షించే మేఘం ద్వారా వచ్చే నీటిని ఉపయోగించుకొని మనం పంటల్ని పండించుకుంటాం. ఇక్కడ కూడా ఏమన్నారు సెకండ్ లైన్లో? యజ్ఞాద్భవతి పర్జన్యో, అంటే యజ్ఞాలు చేయండి. యజ్ఞాలు అంటే ఏంటి? ఇక్కడ అంటే కూర్చొని మనం చేసే పని అని కాదు. ఇక్కడ ఇలా యజ్ఞం చేయడం వల్ల వచ్చినటువంటి పొగ ఆవిరి రూపంలో మేఘాలకి చేరుతుంది. ఆ మేఘాలు ఎప్పుడైతే వర్షించి నీటిని ధారగా కురిసి మళ్ళీ పంటలు పండడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇది మనకి వాటర్ సైకిల్. ఈ వాటర్ సైకిల్నే మనం చక్కగా అన్నాద్భవంతి అని చెప్పుకున్నాం. ఇందులో మనకి థియరీ ఉన్నట్టే కదా. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందమ్మా. అన్నాద్భవంతి భూతాని అంటే సర్వభూతాలు కూడా అన్నం నుంచే ఉద్భవిస్తాయి, అంతే కదా. ఇక్కడ అన్నం అంటే ఏంటి? మనం రోజు తినే ఆహారం కాదు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవరాశికి అవి ఏం తింటాయో, వాటికి ప్రకృతిలో నుంచి లభ్యమైన ఆహారాన్ని ఏ విధంగా తింటాయో అనే ఒక విషయాన్ని ఇంత సింప్లిఫైడ్గా, ఇంత లాజికల్గా, ఇంత చక్కగా 2 శ్లోకాల్లో మనకి చెప్పారు అంటే ఇది ఒక ఫిలాసఫికల్ థియరీయే కదమ్మా. మేడం, సత్యక్క ఎమోషన్స్ గురించి అడిగింది, హర్షితక్క థియరీస్ గురించి అడిగింది. బట్ నాకు సైన్స్ అంటే ఇష్టం. సైన్స్ గురించి, ఎనర్జీ గురించి, ఎనర్జీ లెవెల్స్ గురించి ఇంకా మీ ఇందులో ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి నాన్న వసంత. ఇప్పుడు ఎనర్జీ గురించి మనం ఒక మాట చెప్పుకుంటాం. ఏంటి? ఎనర్జీని మనం ఎవరు కూడా క్రియేట్ చేయలేం, అలాగే ఎనర్జీని మనం డిస్ట్రాయ్ కూడా చేయలేం. దాన్నే మనం ఏమని చెప్పుకుంటాం? ఎనర్జీ నెయిదర్ డిస్ట్రాయ్ నాట్ క్రియేట్ కదా. అలాగే చక్కగా మన భగవద్గీతలో ఈ ఎనర్జీ గురించి, అంటే ఎనర్జీని ఎవరు ఏం క్రియేట్ చేయలేము, అలాగే డిస్ట్రాయ్ చేయలేం కదా. దీన్నే మనం నైనం చిందంతి శస్త్రాని అనే ఒక శ్లోకం ద్వారా ఎనర్జీ ఫ్లో గురించి చాలా చక్కగా చెప్తారు. ఇది అద్భుతమే కదా. ఇప్పుడు మనం సైన్స్లో ఎనర్జీ ఫ్లో గురించి చెప్పుకుంటుంది ఎప్పుడో మన భగవద్గీతలో నైనం చిందంతి శస్త్రాని ద్వారా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అలాగే మనకి ప్రతిరోజు కూడా ఎగ్జాక్ట్ టైంకి ఫుడ్ తీసుకోండి అని చెప్తారు కదా. ఉదయం మనం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా మనకి ఒక టైం పంక్చువల్గా తీసుకోమంటారు. ఎందుకు అంటే మనం ఫస్ట్ తీసుకుంటున్న మీల్ ద్వారా మనకి స్టమక్లో HCl అనే ఒక యాసిడ్ అనేది సెక్రేట్ అవుతుంది. అలాగే మనకి భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వ అనే ఒక శ్లోకం ద్వారా ఇక్కడ వైశ్వానరుడు అంటే ఏంటి? అగ్ని. ఎలా అయితే మనకి HCl ఇక్కడ యాసిడ్గా మనకి సెక్రేట్ అయ్యి ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందో, ఇక్కడ వైశ్వానరుడు అనే ఒక అగ్ని ద్వారా కూడా మనకి ఫుడ్ అనేది బాగా డైజెషన్ అయ్యి
చక్కగా మన జీవక్రియలన్నింటినీ కూడా సక్రమంగా జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే మనం సైన్స్లో అయితే మెటబాలిక్ యాక్టివిటీస్ అనేది మనం చెప్పుకుంటాం. ఇది అది రెండు కూడా సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండింటినీ కూడా చూసే కోణం ఉండాలే కానీ ప్రతిదీ కూడా భగవద్గీతలో ఉన్నవే నాన్న. మ్యామ్ కేవలం ఇంత తక్కువ సమయంలోనే 3 విషయాలు నేర్చుకోగలిగాము. ఇంకా ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి మ్యామ్? మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయమ్మా. 700 శ్లోకాల ఇంకా మేము ఎంత ఎక్కువ కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చో మ్యామ్. మేము కూడా సత్యతో పాటు ఖాళీ టైంలో మీ దగ్గర నేర్చుకోవడానికి వస్తాం మ్యామ్. తప్పకుండా నాన్న. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. జై శ్రీకృష్ణ నాన్న.